సార్ చరణ్ గారు, సో ఇక్కడ నమోదైనటువంటి అత్యధికమైనటువంటి పోలింగ్ శాతంలో మహిళలు, వృద్ధులు. సో వృద్ధులు గత 10 ఏళ్ల పాటుగా మీరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ అంగీకరించిన లేకపోయినా సమయానికి వాళ్ళకి పెన్షన్ వచ్చింది. కొంత పెన్షన్ వచ్చిన వాళ్ళంతా కూడా కేసీఆర్ వైపు ఉన్నారనేటువంటి మాట 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది. తర్వాత ఇటు కొంత ఇక్కడ కూడా వాళ్ళే చెప్తున్నారు ఆ మాటని గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు, పబ్లిక్ ఒపీనియన్స్లో కూడా. మహిళలు కూడా కొంత మీరు 25,000 రూపాయలు ఇవ్వలేదనో, లేకపోతే మీరు ఇస్తానటువంటి వాటిని ఆశించారని కాదు, బట్ బతుకమ్మ చీరలు మీరే వాళ్ళకి ఆశ లేకపోయినా ఇస్తున్నాం అని చెప్పేటువంటి మాటలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఓటింగ్ శాతం నమోదైన దాంట్లో అత్యధికంగా మహిళలు, వృద్ధులే ఉన్నారు. ఈ మహిళల, వృద్ధుల ఓటింగ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రధానంగా మహిళల కోసం కేసీఆర్ గారు 4,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి 10 సంవత్సరాల కాలం పాటు మోసం చేసింది కేసీఆర్ గారే, మేం కాదు. 20,000 కోట్ల రూపాయలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. అదే కాక శిల్పారామంలో స్టాల్ తీసుకుంటారా, ఆర్టీసీలో బస్సులు తీసుకుంటారా, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం తీసుకుంటారా, లేకపోతే నారాయణపేటలో పెట్రోల్ బంక్ తీసుకుంటారా, సోలార్ విద్యుత్తులో భాగస్వామ్యం తీసుకుని ఒకటి కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మహిళల కోసం అద్భుతమైన పథకాలు పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ లో మహిళలు కోటీశ్వర్లు అయిపోయారు. 1,000,000 మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలి ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరు ఒక్కసారి వెనకకు పోయి చెక్ చేసుకోండి. 3 సంవత్సరాల కాలం టైం ఉంది. 20,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చిన, వడ్డీ లేని రుణాలు 20,000 కోట్ల రూపాయల రుణాలు. నారాయణపేటలో బంకు పెట్టుకుంటే 14 లక్షల రూపాయలు ఒక సంవత్సరం లాభం వచ్చింది. అంటే శాంపిల్ ఒక్కొక్కటి చేసుకుంటూ పోయాయి. శిల్పారామంలో స్టాళ్ళు, అదే కాకుండా ఆర్టీసీలో బస్సు కొనిపించి లోన్ ఇచ్చి ఆర్టీసీలో వాళ్ళు భాగస్వామ్యం చేసే ప్రయత్నం. 6,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మహిళా సాధికారత పెరిగింది.